కేపీని డిశ్చార్జ్ చేయటంతో ఇంటికి వచ్చేసి ఉంటాడు. ఇక భూమి కేపీ ముందు కూర్చొని, మావయ్య మీరెందుకు ఇలాంటి పని చేశారు? మనందరం కలిసి జీవించే ఒక రోజు తప్పకుండా వస్తుంది మావయ్య. ఆ రోజుని నేను తీసుకువస్తాను. అసలు మీరు విషం తాగే పరిస్థితి ఎందుకు వచ్చింది మావయ్య? చెప్పండి మావయ్య అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది. శారద విడాకులు అడిగింది. అందుకే నేను చచ్చిపోదామని విషం తాగాను అని కేపీ నిజం చెప్పేస్తాడు. శారద అత్తయ్య ఎందుకు నీ నుంచి విడాకులు తీసుకొని విడిపోవాలనుకునిందో దానికి బలమైన కారణమే ఉండి ఉంటుంది. ఆ కారణం ఏంటన్నది శారద అత్తయ్య నీకు చెప్పే ఉంటుంది మావయ్య. ఆ కారణం ఏంటో చెప్పండి మావయ్య. దాన్ని తట్టుకోలేకే మీరు ప్రాణాలు తీసుకోవాలనుకున్నారు. అసలు ఆ కారణం ఏంటో చెప్పండి మావయ్య అని భూమి అడగటంతో, నువ్వు ఊహించింది నిజమే భూమి. మేమిద్దరము విడాకులు తీసుకొని విడిపోతేనే మీ పెళ్ళి జరుగుతుందని కండిషన్ పెట్టారు అని కేపీ చెప్పటంతో, ఎవరు మావయ్య ఎవరు పెట్టారు ఈ కండిషన్? ఆ అపూర్వ పిన్నే కదా అని భూమి అంటుంది. కాదమ్మా అని కేపీ అనడంతో, ఇంకెవరు మావయ్య అని భూమి ప్రశ్నిస్తూ ఉంటే, మీ నాన్న శరత్చంద్రమ్మ అని కేపీ నిజం చెప్పేస్తాడు. దాంతో కూర్చొని మాట్లాడుతున్న భూమి ఒక్కసారిగా లేచి నిలబడి, ఏంటి మా నాన్న ఈ కండిషన్ పెట్టాడా? అంటే మా నాన్న ఈ పెళ్ళికి ఒప్పుకుంది నా కన్నీటిని చూసి కాదా? మీరిద్దరూ విడాకులు తీసుకుంటేనే ఈ పెళ్ళి జరుగుతుందని కండిషన్ పెట్టాడా అని భూమి నమ్మలేక చాలా షాకింగ్గా నిలదీస్తూ ఉంటుంది. అవునని కేపీ కన్ఫర్మ్ చేసేస్తాడు. ఇంకోవైపు శరత్చంద్ర భూమికి ఎక్కడ నిజం తెలిసిపోతుందో, ఒకవేళ నిజం తెలిస్తే నన్ను చీకొడుతుంది అని టెన్షన్ పడుతూ బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు భూమికి నిజం తెలిసిపోయింది కాబట్టి భూమి ఏం చేస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.